అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. హోప్ మీ అందరి సపోర్ట్ దొరుకుతుంది అని ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్తే, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి సీనరీ చూపించాలి అని ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఇందులో నేను చూపిస్తున్న ప్రదేశం ఒకప్పుడు ఎంతో కలగా ఉండే గుడి, కానీ ఇప్పుడు గుప్త నిధుల కోసం తవ్విన ప్రాంతంగా శిథిలావస్థలో ఉంది. ఎంతో ప్రమాదకరంగా ఉన్న మలుపులు, కానీ వీటిని అల్లుకున్న పసిడి బంగారంలో మెరుస్తున్న ప్రకృతి చూడ్డానికి చాలా అందంగా ఉంది. కొండల మధ్యలో ప్రకృతి ఒడిని హత్తుకుని ఇప్పటికీ ఆ స్థల ప్రాముఖ్యతని చూపించాలి అని నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఇదంతా ఘాట్ రోడ్ అన్నమాట. చాలా ప్రమాదకరంగా ఉంటుంది, కానీ ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా మనం ఆ ప్రదేశానికి రీచ్ అయితే మటుకు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సో ఇది ట్రెక్కింగ్ కోసం మరియు ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించడానికి, అలా నేచర్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ ఒక మంచి వ్యూ పాయింట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టెంపుల్ ఏదైతే టెంపుల్ లాగా మీకు కనిపిస్తుందో, ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన నరసింహస్వామి టెంపుల్ అని చెప్తారు. ఇప్పటికీ ప్రభుత్వము దీన్ని కొంచెం డెవలప్ చేయాలి అని చెప్పి మంచిగానే రోడ్డు ఫెసిలిటీస్ అవన్నీ బాగానే చేసింది. అయితే ఇప్పుడు మనం ఆ గుళ్ళోకి వెళ్తున్నాం అన్నమాట. గుళ్ళోకి వెళ్ళడానికి మార్గం అయితే ఇది. అయితే ఒకప్పుడు చాలా కలగా పూజలతో ఎప్పుడు నిత్యం కలగా ఉండే గుడి, కానీ ఇప్పుడు అయితే అలా లేదు. అసలు నిజంగా ఎంత పిచ్చి ఆలోచన అంటే, గుప్త నిధి అన్న ఒక పిచ్చి ఆలోచనతో గుడిలో విగ్రహం కూడా లేకుండా చేశారు అసలు. అయితే ఇది స్టార్టింగ్ ఎంట్రీ అన్నమాట. మనం అలా స్టెప్స్ ఎక్కి రాగానే మనకి ఇక్కడ ఇరువైపులా ఇలా స్తంభాలతో కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇది జస్ట్ ఒక ద్వారం లాగా, అంటే ఫస్ట్ గేట్ లాగా అని అనుకోవచ్చు గుళ్ళోకి ఎంటర్ అవ్వడానికి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కోనేరు ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎదురుగా శ్రీకృష్ణదేవరాయలు ఆ కోనేరుని కట్టించారు అని అయితే చెప్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, ఆ కోనేరు మధ్యలో కూడా ఒక టెంపుల్ని గుడిలాగా కట్టారని కూడా చెప్తారన్నమాట. చుట్టూ మనకు చెట్లుండి అలా కనిపిస్తుంది, కానీ ఇప్పటికే అది అంత స్ట్రాంగ్గా ఉంది అని అంటే నిజంగా చూడ్డానికి మటుకు చాలా అందంగా ఉంది. ఆ ప్లేస్ ఒక్కసారైనా వెళ్ళి మనం చూడాలి. అయితే ఇది ఎక్కడుంది అన్నదైతే ఇప్పటివరకు చెప్పలేదు కదా. ఇది పెనుగొండకి స్టార్టింగ్లోనే, హిందూపురం నుంచి పెనుగొండకి వచ్చే రోడ్లో స్టార్టింగ్లోనే మనం పెనుగొండలోకి ఎంటర్ అయితే ఊర్లోకి ఒక 10 minutes అలా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక 10 minutes ట్రావెల్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్లో దారి అన్నది ఉంటుందన్నమాట. మొత్తం కొండలే కనిపిస్తాయి. అయితే అక్కడ ఒక బోర్డు రాసి ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని రాసి ఉంటారు. సో దాన్ని ఫాలో అయ్యి ఘాట్ రోడ్ మీదుగా ఇలా రావడమే. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నది, ఇప్పుడు అక్కడి నుంచి మనము గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో గుడి బయట మనకి ఇదంతా ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను. చెట్లతో మొత్తం నిండిపోయింది. అయితే ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఒక టెంపులే అంట. అయితే మొత్తం పడిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా తవ్వితే ఎలా ఉంటుంది అలా అయిపోయిందన్నమాట మొత్తం ఆ ప్లేస్ అంతా. సో కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు అలా ఉన్నా సరే మనకు ఒక పాజిటివ్ వైబ్ అన్నది అయితే ఉంది. ఏ మాత్రం భయం అంటే ప్లేస్ గురించి మనం కొంచెం ఆలోచించాలేమో, కానీ పాజిటివ్గానే అనిపించింది.
ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి గుడిలోకి వెళ్తున్నాము. అయితే ఇది మధ్యలో అసలు చాలా బాగుంది గుడి చూడడానికి. ఇదంతా గుడి వ్యూ అన్నమాట లోపల. సో పైకప్పు ఇదంతా మేబీ వానకి ఇలా డ్యామేజ్ అయ్యింది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది గర్భగుడి. గర్భగుడిలో ఎలా ఉంది అని. అయితే ఒకప్పుడు విగ్రహం ఉండేదంట, కానీ ఇప్పుడు విగ్రహం లేదు. ఒక చిన్న ఫోటో పెట్టి ఆ గోడకి నామం వేసి దీపం వెలిగించారు. సో అలా లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టి అలా దీపం అన్నది పెట్టారన్నమాట. ఇది లోపల గుడి చూడ్డానికి ఇలా ఉంది. అయితే పిల్లర్స్ అంత స్ట్రాంగ్గా, అంత ఆర్కిటెక్చర్ అన్నది మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. అలా చూడ్డానికి అలా కనిపిస్తున్నా సరే ఫీల్స్ గుడ్, ఒక పీస్ఫుల్ ప్లెజెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా ఓవరాల్గా లోపల గుడి ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళాలి. ఇక ఇది ఇక్కడ చూపిస్తున్నది గుడి బయటికి వచ్చేసాక ఇంకా మనకు మొత్తం కొండలే. అయితే గ్రీనరీ అంతా ఇలా ఉంటుంది అని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. సో బయట అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అయితే ఒక్కరే వెళ్ళడానికైతే సేఫ్ అని అయితే నేను అనుకోను, ఎవరో ఒక తోడైతే ఉండాలి. కానీ ఈ ప్లేస్ ట్రెక్కింగ్కి, బైక్ ట్రెక్కర్స్కి చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేయడానికైతే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ప్లేస్. ఇదంతా బయట, గుడి బయటికి వచ్చేసాక మనకు వ్యూ పాయింట్ ఉంటుంది. నేచరు అసలు ఎంత బాగా ఉందో. ఈ ప్లేస్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ టూరిస్ట్ డిపార్ట్మెంట్గా టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. సో అలా రోడ్డు కూడా బాగానే డెవలప్ చేశారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నది పెనుగొండలోనే ఇంకొక ప్లేస్ అన్నమాట మనం చూడడానికి. అయితే ఈ పిక్చర్ అన్నది మనకు ఈ వీడియో క్లిప్లో మనకు కనిపిస్తున్నది మన హిస్టారికల్ క్లిప్ని, అంటే ఈ క్లిప్ మనకు అలా అర్థమవుతుంది. ఏంటి అని అంటే ఒక సన్నివేశం గుర్తొస్తుంది. రామాయణం తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఏంటి అని అంటే సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు శ్రీరాముడు వానర సైన్యం అంతా రావణాసుడితో గొడవ పడుతున్నప్పుడు రావణాసురుడు ఈ కుంభకర్ణుడిని హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాడనమాట. అయితే ఈ కుంభకర్ణుడు 6 నెలలు సరిపోయేంత 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతాడంట. ఇంక ఇదే పనిలో ఉంటాడు అని అయితే చెప్తారు. సో అదే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఒక్కసారి తినడం అయిపోయింది, ఇంకా పడుకున్నాడంటే మళ్ళీ 6 months తర్వాతే మళ్ళీ ఆకలికి లేస్తాడు అని అయితే చెప్తారు. సో ఇక్కడ కనిపిస్తున్న సన్నివేశం ఏదైతే ఉందో ఆయన్ని ఆ యుద్ధం కోసం అని చెప్పి ఆయన్ని సడన్గా లేపాలి, నిద్ర లేపించాలి అని చెప్పి వాళ్ళంతా ఆ ఫుడ్ని తీసుకుని రావటము, బాడీని హట్ చేయడము, ఇలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకి ఈ వీడియో క్లిప్లో కనిపిస్తుందన్నమాట. సో అది ఒక సన్నివేశం గుర్తు చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, పార్క్ చిన్నపిల్లలకి కానీ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ రెస్టారెంట్ కూడా అలవెన్సెస్ కూడా అక్కడ ఉన్నాయి. సో